రెడ్డి గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ప్రతాప్ రెడ్డి గారు నమస్తే. లైవ్ కొట్టే ప్రతాప్ రెడ్డి గారు వినిపిస్తోందా? ఐ థింక్ లైన్ నెట్వర్క్ కట్ అయినట్టుంది. సో మొత్తానికి ఈ కేసు విషయంలో ప్రధానంగా గతంలో అంటే ప్రాథమికంగా ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ కంటే కూడా అదనంగా సెక్షన్స్ యాడ్ చేస్తూ కుట్రపూరితంగానే వ్యవహరిస్తున్నారు. సో ఒక సైబర్ టెర్రరిజం చేసే దిశగా ప్రయత్నాలు చేశారు అని చెప్పేసి ఒక తీవ్రమైనటువంటి సెక్షన్స్ ఈరోజు హరీష్ రావు విషయంలో పెట్టింది స్పష్టంగా కనిపిస్తోంది. 61F1B2. ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే ప్రతాప్ రెడ్డి గారు. సో అంటే గతంలో ఉన్నటువంటి సెక్షన్స్ కాకుండా ప్రాథమిక ఎఫ్ఐఆర్లో ఉన్నాయి కాకుండా ఇంకో రెండు అదనంగా జోడించడం జరిగింది. 67F1B2. సో ఇది ఏం చెప్తుందంటే సైబర్ టెర్రరిజం సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి సెక్షన్. సో ఏం చెప్తున్నారు, ప్రభుత్వం ఉద్దేశం ఏమై ఉండొచ్చు, ఎటువైపు వెళ్తోంది ఈ కేసు? వాళ్ళ ప్రభుత్వం చేస్తున్నటువంటి హరాస్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ప్రజలకు కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇలా బీజేపీ కాంగ్రెస్ రెండు కుట్ర చేసి బీఆర్ఎస్ పార్టీని మీద, కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద వాళ్ళ యొక్క ఉనికి కాపాడుకోవడానికి పోలీసు అంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలి. చట్టం తప్పు చేసినప్పుడు చట్టం తన పని తాను చేస్తుంది. ఇది ఏవైతే కేసులు పెట్టారో దానిలో ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు అప్పుడు పోలీసు ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ పోలీస్ ఇన్వెస్టిగేషన్ తర్వాతనే ఎఫ్ఐఆర్లో ఏ శిక్ష పెట్టాలన్నా కూడా ఇన్వెస్టిగేషన్ తర్వాత పెట్టాలా. అసలు ఇన్వెస్టిగేషన్ లేదు, తప్పు చేయలేదు, సంబంధం లేకుండా రేవంత్ రెడ్డి గారి సర్కారు యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇలా మన హరీష్ రావు గారి మీద కొత్తగా మళ్ళీ ఇప్పుడు మొన్న పెట్టిన ఎఫ్ఐఆర్లో మళ్ళీ 2 సెక్షన్లు కూడా యాడ్ చేసుకొని రాత్రి ఎప్పటికప్పుడే సిట్టు వేసిన సంగతి కూడా రాష్ట్రంలో ఎవరికి తెలియదు. సిట్టు ఇవాళ నిన్న ఈవినింగ్ 9 o'clock నోటీస్ ఇచ్చి మార్నింగ్ 11 వరకు వచ్చేసి చెప్పడం అనేది ఇది ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా ఉండదు. ఎవడైనా నోటీస్ ఇస్తే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సిట్ కానీ యాక్షన్ తీసుకోవడానికి సమయం ఉంటుంది. చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా ఒక 1 day హాఫ్ డే కూడా ఇవ్వకుండా 9 o'clock ఇచ్చేసి మార్నింగ్ 11 o'clock అంటే 14 hours ఏమీ మాట్లాడకుండా వచ్చేసి మళ్ళీ సిట్కి హాజరు కావాలని చెప్పేస్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడే రైట్స్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటే ఇలా హరీష్ రావు గారు కూడా చట్టాన్ని గౌరవించే వ్యక్తి. హైకోర్టులో కొట్టేసినా సుప్రీంకోర్టులో కొట్టేసినా కూడా ఇలా సిట్ వేసి విచారణ పిలిచినంటే అది ప్రజాస్వామ్యాన్ని చట్టాన్ని గౌరవించే వ్యక్తి కాబట్టి ఇలా హరీష్ రావు గారు హాజరైనరు. ఇలా మార్నింగ్ 9 o'clock తీసుకెళ్ళి ఇప్పటి వరకు ఒంటరిగా కూర్చుండబెట్టింది. అక్కడ కనీసం క్వశ్చన్ కూడా అడిగింది లేదు, చెప్పింది లేదు. అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి, ప్రజల్ని మభ్యపెట్టడానికి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి సంగతి ప్రజలందరికీ తెలిసి ఇలా రాష్ట్రం అంతా కూడా ముక్కుడు మేలేసుకుంటారు. ఎందుకంటే రాష్ట్రం దివాలా అయిపోయింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున స్కాములు నడుస్తూ ఉన్నాయి. ఈ స్కాముల్ని ఎప్పటికప్పుడు హరీష్ రావు గారు వెంటనే స్పందిస్తారు. కాబట్టి స్పందించే హరీష్ రావుని ఏదో రకంగా భయానకంటి వాతావరణాన్ని క్రియేట్ చేద్దామన్నటువంటి ఉద్దేశంతో ఇలా ఈరోజు చిట్టు ద్వారా పిలిచారు. కొత్తగా సెక్షన్లు కూడా యాడ్ చేయడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా చట్టం ఉంది, ప్రజాస్వామ్యం ఉంది, కోర్టులు ఉన్నది, న్యాయ వ్యవస్థ ఉంది. తప్పకుండా ధర్మం అనేది గెలుస్తుందన్నటువంటి విషయం వాళ్ళకు కూడా తెలుసు. ప్రతాప్ రెడ్డి గారు ఆల్రెడీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటికే మీకు 30-35% వరకు గెలుచుకున్నారు గ్రామ పంచాయతీ స్థానాలు. సో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎఫెక్టే, ఎందుకంటే ఇది పార్టీ గుర్తులపైన జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఈ నోటీసులను చూస్తున్నారా? ఒకటి. అండ్ నెంబర్ 2, ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మేము 40% గెలిచినాము. దాదాపు 40% మనమే గెలిచినాం. బీఆర్ఎస్ పార్టీ గెలిచింది కాబట్టి భారతదేశంలో కానీ లేకపోతే రాష్ట్రంలో కానీ ఎప్పుడు కూడా అధికార పార్టీకి 80%, 70-80-90% లోకల్ బాడీస్ వస్తాయి. కానీ ఇవాళ మేము 40% బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఎలక్షన్లో గెలిచింది కాబట్టి రేపు ఇవాళ మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ ఉంది. 1-2 రోజులలో షెడ్యూల్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్తా ఉన్నారు. మరి ఈ మున్సిపల్ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ మీద ఏదో ఒక రకమైనటువంటి నింద వేసి బీఆర్ఎస్ పార్టీని అప్రతిష్ట పాలు చేయాలి, లేకపోతే హరీష్ రావు గారిని అప్రతిష్ట పాలు చేయాలి అన్నటువంటి ఆలోచనతో అలా సిట్టుకి పిలవడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ఇలా రాష్ట్రంలో సింబల్తో వస్తుంది ఈ ఎలక్షన్. 100% చెప్తున్నా
బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీలు అన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఎక్కువ ఉంది. సో దీనిపైన ఇప్పటివరకు ఒక చిన్న విషయం అండి, చిన్న విషయము, 2 సంవత్సరాల నుండి మున్సిపాలిటీలలో ఎక్కడ కూడా ఒక ₹1,00,000 వరకు కూడా చేపట్టలేదండి. ఇవాళ ఎలక్షన్లు వచ్చినాయని చెప్పేసి ప్రొసీడింగ్ లేకుండా, టెండర్లు లేకుండా, ఇలాంటివి కూడా లేకుండా ప్రోటోకాల్ అనేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొబ్బరికాయలు కొట్టేసేసి మీకు 20 కోట్లు శాంక్షన్ అయింది, 10 కోట్లు శాంక్షన్, అంటే అబద్ధాలు చెప్పే దాంట్లో నంబర్ 1లో రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పి గతంలో దేవుళ్ళ మీద ఒట్టు వేసుకొని రుణాలు మాఫీ చేయనట్టు ఇవాళ కూడా మున్సిపాలిటీ 117 మున్సిపాలిటీలలో 118 మున్సిపాలిటీలలో కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు. శాంక్షన్ లేదు, టెండర్ లేదు, అగ్రిమెంట్ లేదు, కాంట్రాక్టర్ లేడు, ఎవడు పడితే వాడి కొబ్బరికాయలు కొట్టి రాష్ట్ర ప్రజల్ని మభ్యపెడుతున్నారు. 2 సంవత్సరాల నుంచి ఒకసారి ఇవ్వలేదండి. ఇలా మున్సిపల్లో ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి సారీలు పంపకం జరుగుతూ ఉంది. అంటే ఓట్ల కోసమే ప్రజల్ని మభ్యపెట్టే లక్షణము రేవంత్ రెడ్డి గారిది. దానిలో భాగంగానే పనిచేస్తున్నారు. ఇవాళ హరీష్ రావు గారిని సిట్టి వెళ్ళడం అనేది ఇది ప్రజాస్వామ్యంగా విరుద్ధం. సుప్రీంకోర్టు కొట్టివేసినాక సుప్రీంకోర్టును కూడా అగౌరవపరుస్తున్నట్టు. ఎందుకంటే గతంలో కూడా హరీష్ రావుకి నోటీసులు ఇచ్చారు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో. అండ్ అదే హరీష్ రావు పైన కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్లి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసింది. అవినీతి మరకలన్నీ కూడా హరీష్ రావుకే ఉన్నాయని చెప్పేసి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆయనకు అసలు సంబంధం లేదు. వాస్తవానికి హోంశాఖ ఆయన చూడలేదు. ఆయనకు ఆ శాఖ పెద్దగా ఏ రోజు కీలకంగా పనిచేయలేదు. అట్లాంటి హరీష్ రావుని ఈరోజు సైబర్ టెర్రరిస్ట్ గా చిత్రీకరిస్తూ ఒక సెక్షన్లు యాడ్ చేస్తూ ఆయనకి ఈరోజు నోటీసులు ఇచ్చారు. ఇది ఇక్కడి వరకే ఆగుతుందా? ఆ తర్వాత కేటీఆర్ కు, ఆ తర్వాత కేసీఆర్ కూడా నోటీసులు ఇవ్వకపోయే ఛాన్స్ అయితే లేకపోలేదు. చూస్తుంటే అదే కనిపిస్తోంది. మరో కాళేశ్వరం ప్రాజెక్టు సీన్ 2.0 లాగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ రియాక్షన్ ఏంటి, ఎట్లా ఉండబోతోంది? అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ గారికి నోటీస్ ఇవ్వడము, హరీష్ రావు గారికి నోటీస్ ఇవ్వడము, ఇద్దరికి నోటీస్ ఇచ్చి సిట్ కమిషన్ వేసి, కమిషన్లో చెప్పింది ఏముంది, కమిషన్ 100% కేసీఆర్ని తప్పవట్లేదు, హరీష్ రావు గారిని తప్పవట్లేదు. ఇవాళ కూడా వేస్తున్నటువంటి సిట్ ఏదైతే ఉందో ఇది హరీష్ రావు గారికి అస్సలు సంబంధం లేదండి. ఇప్పుడు ఏదైతే హోంశాఖ చూడలేదు, ఆయన ముఖ్యమంత్రి కాదు, హోమ్ మినిస్టర్ కాదు, ఆయనకు ఫోన్ ట్యాపింగ్కు సంబంధం లేదు. ఈ రాష్ట్రంలో ఏదైనా జరిగితే అది హోమ్ డిపార్ట్మెంట్ చూస్తుంది, హోమ్ సెక్రటరీ చూస్తాడు. హోమ్ సెక్రటరీ ఈ రాష్ట్రంలో రాష్ట్ర భద్రత కోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం, ప్రజల్ని కాపాడుకోవడం కోసం ఈ వ్యవస్థని వాడుకుంటారు. కానీ అది చట్టబద్ధంగా వాడుకుంటారు. కానీ చట్టబద్ధంగా వాడుకునే దాన్ని హరీష్ రావుకు సంబంధం లేనటువంటి ఇష్యూని తీసుకొచ్చి ఇలా ఫోన్ ట్యాపింగ్ అని అంటగడతామంటే, ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేస్తారు? చేయాల్సిన అవసరం హరీష్ రావుకి ఎందుకు వచ్చింది? హరీష్ రావుకి ఎలాంటి రైట్స్ ఉన్నాయి? ఏ సంబంధం లేకుండా రాజకీయ కక్షతోని, ఎందుకంటే మన హరీష్ రావు గారు ప్రతి నిమిషం కూడా వాచ్ చేస్తుంటాడు. ప్రభుత్వం ఏం చేస్తుంది, మనం ఏం చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి అని. తెలంగాణ ఉద్యమాలలో కూడా 2001 నుంచి 2014 వరకు కూడా కేసీఆర్ పక్కన ఉండి ఎప్పటికప్పుడు వాచ్ చేసేవాడు. ప్రభుత్వాన్ని అప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలని, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారిని, అక్కడున్నటువంటి ప్రభుత్వాలను ఎప్పటికప్పుడు నిలదీసేవాడు. అంటే ఉద్యమాన్ని ఎప్పుడు లైవ్లో పెట్టేవాడు. ఇవాళ ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి స్కాములు, స్కీములు, దోపిడీ, ఈ 420 వ్యవస్థలు, వాళ్ళు ఇచ్చిన హామీలు అవన్నీ కూడా లైవ్లో చూపిస్తుండే ఎప్పటికప్పుడు. అంటే అది జీర్ణించుకోవాలనేటువంటి రేవంత్ రెడ్డి గారు, వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ మంత్రులు ఇవాళ చేస్తున్నటువంటి స్కీముల్ని, ఈ స్కామ్ అంటే ప్రతి స్కీమ్లో స్కామ్ ఉంటుంది. మన చూడండి మీరు, మూసీ నది మీద పెద్ద ఎత్తున ప్లాన్ చేసినారు. 1,50,00,000 కోట్లు ఫ్రాడ్ చేసే ప్రయత్నం చేసినారు. అక్కడ థ్రెట్ వచ్చేసరికి, అక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చేసరికి అక్కడి నుంచి కాళేశ్వరంలో వ్యతిరేకత వచ్చేసరికి అక్కడి నుంచి మన కేటీఆర్ మీద, అక్కడ ఆయన మీద ఏసీపీకి పిలవడం, ఆ తర్వాత అక్కడి నుంచి ఏమన్నా వేసరికి కేసీఆర్కి ఇవ్వడం, అక్కడి నుంచి ఏమన్నా అయితే హరీష్ రావుకి ఇవ్వడం. అంటే వాళ్ళ కుటుంబం మీద ఒక రౌండ్ చేస్తున్నారు. ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి బ్యాట్ ఆడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఏ బ్యాట్ ఆడినా, ఏ ప్రయత్నం చేసినా ప్రజాస్వామ్యంలో ప్రజలకి బాగా తెలుసు. అంటే 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన ఏ విధంగా ఉండే, 2 సంవత్సరాల
పరిపాలన రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ఉంది అనేది స్పష్టంగా ప్రజలే ఇలా మాట్లాడుకుంటారు. ప్రతాప్ రెడ్డి గారు ఒక్క నిమిషం మాట్లాడుతారు. 1 సెకండ్. ప్రతాప్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చరణ్ కౌశిక్ గారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు. చరణ్ కౌశిక్ గారు, వెల్కమ్ టు ది షో. నమస్తే.